అంటార్కిటికా కొన్ని ప్రాంతాలు తిరిగి సాధ్యపడని వాతావరణపు మలుపు దాటిపోయినట్లు కనిపిస్తోంది. ఇది సముద్ర మట్టాల వాతావరణ స్థిరత్వం మరియు జీవన వైవిధ్యంపై తీవ్ర ప్రభావం ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మలుపు అంటే క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ అని అర్థం. అంటార్కిటికాలో ఏం జరుగుతుందంటే వెస్ట్ అంటార్కిటిక్ ఐస్ షీట్ అంచనాలకు మించి కరుగుతోంది. ముఖ్యమైన ఐస్ షెల్స్ విచ్ఛిన్నమవుతున్నాయి. దీనివల్ల గ్లేషియర్లు సముద్రంలోకి వేగంగా ప్రవహిస్తున్నాయి. కరుగుతున్న మంచునీరు సముద్ర ప్రవాహాలను బలహీనపరుస్తుంది. ఇది ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. పెంగ్విన్లు, krill వంటి జీవులు తమ నివాసాలను కోల్పోయే ప్రమాదం ఉన్నాయి. క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది ఒక మలుపు స్థాయి. దాన్ని దాటిపోయిన తర్వాత మార్పులు స్వయంగా కొనసాగుతాయి. వాటిని ఆపడం అసాధ్యం. ఒకసారి దాటిపోయిన తర్వాత ఐస్ షీట్లు, సముద్ర ప్రవాహాలు, అడవులు శాశ్వతంగా మారిపోతాయి. ఈవెన్ ఎమిషన్ తగ్గించినా కూడా. వెస్ట్ అంటార్క్టిక్ ఐస్ షీట్ పూర్తిగా కూలిపోతే 3 మీటర్ల వరకు సముద్ర మట్టం పెరిగే అవకాశం ఉంది. సముద్ర ప్రవాహాల మార్పు వల్ల ఉష్ణోగ్రత తరంగాలు, వరదలు, ఎండలు పెరిగే అవకాశం ఉంది. అంటార్క్టికా మార్పులు ఇతర వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు అమెజాన్ అడవి, కోరల్ రీఫ్స్. పరిష్కార మార్గంగా గ్రీన్ హౌస్ గ్యాస్ను తగ్గించడమే మార్గమని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. COP30 బ్రెజిల్ సదస్సులో ఈ అంశం ప్రధానంగా చర్చకు రానుంది. శాటిలైట్ ట్రాకింగ్, క్లైమేట్ మోడలింగ్ ద్వారా మార్పులను ముందుగా అంచనా వేయడం జరుగుతోంది.